గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర శుక్రవారం భారీగా తగ్గింది. కిలో వెండిపై 700 తగ్గింది. మరోవైపు బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. గత 2 రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1400 పెరగ్గా తాజాగా శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 330 రూపాయలు పెరిగింది. దీంతో 3 రోజుల్లోనే బంగారం ధర 1730 రూపాయలు పెరిగింది. కేంద్ర బడ్జెట్ ప్రకటన తరువాత భారీగా తగ్గిన గోల్డ్ రేటు 3 రోజులుగా పెరుగుతూ ఉండడంతో మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,800 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 70,690 రూపాయలు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,950 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,840 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 64,800 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,690 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,600 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 70,470 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో కిలో వెండి 91,100 రూపాయలు, చెన్నైలో కిలో వెండి ధర 91,000, కోల్కతాలో కిలో వెండి ధర 86,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ ప్రాంతాలలో కిలో వెండి ధర 86,500 రూపాయలు, ముంబైలో కిలో వెండిపై 100 రూపాయలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి 87,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండిపై 500 రూపాయలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 86,000 వద్ద కొనసాగుతోంది.